ఇక డీటెయిల్స్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పనులు కావాలి అంటే 30% కమిషన్లు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్ తొలగించారు. అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితే ఎట్లా సార్? మంత్రులు సార్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ, దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి 53 మంది ఉన్నారు. The essence of democracy, the beauty of discussion in assembly, sir, is discussion, debate, dissent. Sir, opposition anedi maaku we will have our say. The government will have its way. Please. That is the essence of democracy. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఎన్నిసార్లు ఇంటరప్షన్లు అయినాయి, ఎన్నిసార్లు మంత్రులు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. The government will have its way. డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా. వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్, నాట్ ఓన్లీ ది హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి మేము ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసింది. చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామా? ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష, వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు ఇక్కడ పనులు చేపించి బిల్లులు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. హీ హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. సెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. అసెంబ్లీ ఎమ్మెల్యేల ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఆందోళనకు దిగారు.
డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలా, సంతోషం. డిస్కషన్ డిబేట్ వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా. వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ద హౌస్. నాట్ తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ వాకౌట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్, తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిస్థాయిలో దుమారం రేపినటువంటి పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఏ పనులు కావాలంటే కూడా ఖచ్చితంగా 20-30% కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ అసెంబ్లీ వేదిక కూడా ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేశారు. దాంతోపాటు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అనేక నిధులన్నీ కూడా గోల్మాల్ అవుతున్నాయని చెప్పేసి కూడా పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే వెంటనే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా లేచి వెంటనే ఈ అంశాలపై కూడా వారు సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ 30% కమిషన్ తీసుకున్నారు, కావాలని చెప్పేసి సభని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు కేటీఆర్ చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం సభనే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అసెంబ్లీని కూడా చూస్తున్నారు. వారందరూ కూడా సైడ్ ట్రాక్ పట్టించేటువంటి విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. కావాలని చెప్పేసి మీడియాలో వచ్చేటువంటి విధంగా ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మాత్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. దాదాపు 5 నిమిషాల పాటు ఇటు కేటీఆర్, ఇటు మరోవైపు ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే దాదాపు 5 నిమిషాల పాటు ఈ యొక్క సభ అనేది వాడివిడిగా కూడా కొనసాగడం జరిగింది. వెంటనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వారు బైకాట్ చేసి బయటికి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకటే చెప్తున్నారు, కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సభా రికార్డ్స్ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కూడా స్పీకర్ని కూడా కోరడం జరిగింది. వెంటనే స్పీకర్ కూడా మళ్ళీ విన్న తర్వాత ఆ సభలో ఉన్నటువంటి ఆ రికార్డ్స్ని కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వారు తొలగించినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే ఆ రికార్డు నుంచి తొలగించడంతో వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వాకౌట్ కూడా చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా తెలంగాణలో జరుగుతున్న ఎక్కడ ఎవరిని అడిగినా కూడా, ఏ కాంట్రాక్టర్ని అడిగినా కూడా ఖచ్చితంగా 20-30% వరకు కమిషన్లు తీసుకుంటున్నారు, కానీ మా పనులు కావట్లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వెంటనే వారందరూ బాయ్కాట్ చేసిన తర్వాత అసెంబ్లీ లోపలికి వెళ్ళేటువంటి మార్గం, అంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎంట్రీ పాయింట్ ఏదైతుందో ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నినాదం కూడా చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ వచ్చి వారందరినీ అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఒకవైపు మార్షల్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఆపోజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా అనేక అంశాలు కూడా ప్రస్తావించేందుకు మాకు హక్కు ఉంటుంది. కానీ ఈ విధంగా రికార్డ్స్ నుంచి తొలగించడం కావచ్చు, వాస్తవాలు చెప్తే ఈ విధంగా తొలగించడం ఇది సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా నినాదాలు కూడా చేయడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారు దీన్ని తిప్పుకొట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి సమయంలోనే కాంట్రాక్టర్లకి డబ్బులు అందక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వారికి విడతల వారీగా నిధులు కూడా మేము కేటాయిస్తున్నామని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు అనేది ఇంకా కొనసాగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా వారు వాకౌట్ చేసి బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర మీడియాతో కూడా మాట్లాడడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. చట్టాలను ఒక్క కలం పోటుతో ధరణి అనే చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టగారి కాలం పెట్టి 70 ఏళ్ళు వెనకున్నటువంటి జమీందారుని, భూస్వామిని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టగారి కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం. అధ్యక్ష, దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం. ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా, తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో
చట్టం తీసుకొచ్చి చేస్తా ఉంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిల్లు పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని తేపై రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు. తేపంలోనే ఇది పలానా ఎక్స్పైరీ ఉందా? ఉంది.